బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిరవధిక సమ్మెకు మే 7వ తేదీ నుంచి పిలుపునిచ్చింది. ఇక మే 7 సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిగణలోకి తీసుకుంటామని, వారితో చర్చలకు సిద్ధమని తెలిపారు. సమ్మెకు వెళ్లకుండా సమస్యల పరిష్కారం కోసం సంయమనం పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఆర్టీసీ సమ్మె వల్ల సంస్థకు నష్టం జరుగుతుందని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తాత్కాలికంగా తీసుకోలేని పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సీఎం హామీతో చర్చలకు సిద్ధమయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిరవధిక సమ్మెకు మే 7వ తేదీ నుంచి పిలుపునిచ్చింది. ఇక మే డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిగణలోకి తీసుకుంటామని, వారితో చర్చలకు సిద్ధమని తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రైతు వెన్నెల ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా తమ డిమాండ్లను పరిష్కరించాలని కూడా ప్రభుత్వానికి నోటీసులు పంపించారు. ఆర్టీసీ నెల 7వ తేదీకి సంబంధించి కూడా సమ్మెకు వెళ్తామని కూడా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించి కూడా ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ఆర్టీసీ యాజమాన్యమే కొనుగోలు చేయాలి. ఇక ప్రైవేటు వ్యక్తులకు ఈ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తే అది ప్రైవేటీకరణ దిశగా కూడా అడుగులు వేయబోతున్నట్టుగా కూడా ఆర్టీసీ కార్మికులు వాళ్ళ డిమాండ్లో పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా 2021 సంబంధించి కూడా వేతన సవరణ చేయాలి. పీఆర్సీ సంబంధించిన పెండింగ్ బకాయిలను కూడా ఏదైతే చెల్లించాలి. ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు జీతభత్యాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని కూడా డిమాండ్ లో పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా ఇక ఆర్టీసీకి సంబంధించి కూడా 16,000 మంది రిటైర్డ్ అయ్యారు. ఆ ఖాళీలకు సంబంధించి కూడా వెంటనే భర్తీ చేయాలని కూడా ప్రధానమైన 23 డిమాండ్లతో ఆర్టీసీకి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చింది. ఇక 7వ తేదీకి సంబంధించి కూడా సమ్మె నిర్వహిస్తామని కూడా ఆర్టీసీ జేఏసీ కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ సమ్మెకు బ్రేక్ పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక సమ్మెకు సంబంధించి ఏదైతే తమ సమస్యలను పరిష్కరిస్తాం, ఏదైతే ప్రభుత్వానితో చర్చలకు రండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మే డే సందర్భంగా కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె పైన స్పందించారు. ఆ సమ్మెకు సంబంధించి కూడా తమ డిమాండ్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా సమ్మెకు వెళ్ళొద్దు, సమ్మెకు వెళ్తే నష్టపోతారని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇక తాత్కాలికంగా సమ్మెకు సంబంధించి కూడా ఏదైతే వాయిదా వేస్తున్నట్టుగా కూడా ఆర్టీసీ జేఏసీ సానుకూలంగా స్పందించింది. తమ సమస్యలకు సంబంధించి కూడా ప్రభుత్వానికి విన్నవించేందుకు తమకు ఒక ఏదైతే తేదీని ఖరారు చేయాలని కూడా కోరిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో సమూల మార్పులు చేశారు. ఆర్టీసీకి సంబంధించి కూడా ఏదైతే పీఆర్సీ కావచ్చు, గత బకాయిలు కావచ్చు, మిగతా సంబంధించి కూడా ఉద్యోగాల భర్తీ చేయబోతున్నది. ఇక మరోసారి ఏదైతే 1000కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఏదైతే వాళ్ళ ప్రధానమైన డిమాండ్ సంబంధించి పీఆర్సీ అమలు కావచ్చు, పెండింగ్ బకాయిలు కావచ్చు, ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కూడా ప్రధానమైన డిమాండ్లు ఆర్టీసీ జేఏసీ పేర్కొనడం జరిగింది. ఈ నెల 5వ తేదీకి సంబంధించి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కవాతు నిర్వహించాలని కూడా ఏదైతే సమ్మెలో పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా తమ సమస్యలను పరిష్కరిస్తాం దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం
అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఉన్న ఏదైతే రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీసీ కార్మికులకు మెసులుకోవాలి. ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించిన ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో పీఆర్సీకి సంబంధించిన పెంపు కావచ్చు, ఆర్టీసీ పరిరక్షణకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు హామీలు ఇచ్చింది. వాటన్నిటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక సమ్మె ఆలోచనకు సంబంధించి కూడా సరికాదా అని కూడా ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతము సమ్మె చేయాలన్న ఆలోచనను వెనక్కి తీసుకోవాలని కూడా సూచించిన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కూడా దీనిపైన సానుకూలంగా స్పందించింది. మొత్తంగా ఈ మరోసారి ఆర్టీసీ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆర్టీసీ సంబంధించి కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలనుకుంటే దానికి సంబంధించి కూడా విధి విధానాలు కావచ్చు, ఇక పీఆర్సీ పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా వాటిని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పింది. మరోవైపు ఇక ఏదైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా స్పష్టంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా తమ సమ్మెను వెనక్కి తీసుకోవాలి, ఆర్టీసీ కార్మికులకు కష్టపోవద్దు, సమ్మెకు వెళ్ళొద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అన్ని ఆర్టీసీ కార్మికుల ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా కట్టుబడి ఉంటుంది. వాటిని పరిష్కరించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కార్మికులు మెసులుకోవాలి, కార్మికులకు ఇచ్చిన హామీలకు మేము కట్టుబడి ఉన్నామని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక ఈ నెల 7వ తేదీ తలపెట్టిన ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మెకు సంబంధించి కూడా వాళ్ళు వెనక్కి తీసుకున్నట్టుగా కూడా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఇక మరోసారి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చకు వెళ్ళనున్న నేపథ్యం అయితే ఉంది కదా. రైట్ హరీష్, థ్యాంక్ యూ.